సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇదేమో సీటుకు రూటు కుంభకోణం. ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు, ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్గా బహిరంగంగా పత్రికా సమావేశంలోనే చెప్పినారు. ఈయన 50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట ఆ రోజు స్వయంగా ఈనాటి మంత్రి ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట. కానీ సరే, వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఆ రోజు ఆధారాలు లేకపోవచ్చు, కానీ ఈరోజు ఆధారం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఛార్జ్ షీట్లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ పొజిషన్ అమ్ముకున్నారు, ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ముందేమో ఆనాడు పిసిసి కోసమేమో సూటుకు ఆనాడు పిసిసి పదవి కోసం బ్రహ్మాండంగా ఆ రోజు డబ్బులు ఇచ్చి 50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట. ఈరోజు ఢిల్లీకి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది ఏమంటే, తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిపోయిన మాట వాస్తవం. ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఓటుకు నోటు జరిగినప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి యావత్ దేశం పరువు, యావత్ దేశం ముందు తెలంగాణ పరువు ఇవాళ తీసి పరువు పోగొట్టి నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లాంటి వ్యక్తి అనే పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉన్నది. గతంలో యడ్యూరప్ప గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది నేను చెప్పేది 2020వ సంవత్సరానికి సంబంధించిన అంశం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేట్మెంట్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంది అంటే, మరి వెంటనే యడ్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే, ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్ చాలా వాళ్ళు చెప్పిన మాట. The Karnataka Congress on Thursday demanded that Karnataka Chief Minister B.S. Yediyurappa either resign or be sacked to ensure a fair investigation against him in 2019 corruption case. ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట, నా మాట కాదు. ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఈదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీలీ, స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట. ఇవాళ మేమంటుంది కూడా అదే.